నమస్తే. మనిషి పరమ పురుషార్థం అంటే యోగ సాధన. అంటే యోగ సాధన ద్వారా ఈ పురుషుడు అంటే ఆత్మ పరమంగా సాధించేది, అంటే అత్యధికంగా సాధించేది ఏంటంటే ఆత్మను, పరమాత్మను తెలుసుకోవడం, తనను తాను తెలుసుకోవడం, ఈశ్వరుని తెలుసుకోవడం. ఇదే పరమ పురుషార్థం అంటారు. అంటే ఆత్మ చేసే అతి గొప్ప పని. దీనికి యోగ సాధన అనేది సాధనం. అంటే యోగ సాధన చేసినప్పుడే ఈ పరమ పురుషార్థము నెరవేరుతుంది. యోగ సాధన చేయాలంటే అంతరాయాలు ఉండకూడదు. యోగశాస్త్రం చెప్తుంది 9 రకాల అంతరాయాలు ఉంటాయని. వ్యాధి, స్థాన, సంశయ, ప్రమాద, ఆలస్య, అవిరతి, భ్రాంతి దర్శనం, అలబ్ధ భూమికత్వం, అవస్థితత్వాన్ని, చిత్త విక్షేప తే అంతరాయ. అంటే చిత్త విక్షేపాలు ఇవి, అంటే చిత్తాన్ని విక్షిప్తం చేసేటి. ఇవి ఉన్నప్పుడు చిత్తవృత్తులు నిరోధించలేము. ఇవే అంతరాయం. ఇవి అంతరాయం అంటే అడ్డగిస్తాయి, సాధనను అడ్డగిస్తాయి. వ్యాధి, స్థానము, సంశయము, ప్రమాదము, ఆలస్యము, అవిరతి, భ్రాంతి దర్శనము, అలబ్ధ భూమికత్వము, అనవస్థితత్వము. మరి వీటిని విఘ్నాలని అంటారు, యోగ మలాలని కూడా అంటారు, విక్షేపాలు అంటారు, అంతరాయాలు అంటారు. ఈ 9 ఈ 9 ఉంటే ఇంకా వీటితోని సహా కొన్ని వస్తాయి. ఈ 9 విఘ్నాలు, అంతరాయాలు, విక్షేపాలు, మలాలు ఉన్నప్పుడు దుఃఖము, దౌర్మనస్యము, అంగమే జయత్వము, శ్వాస ప్రశ్వాసల్లో తేడాలు వస్తాయి. ఇవన్నీ విఘ్నాలు. మరి ఇవి ఎట్లా తొలుగుతాయి? తత ప్రతిషేధార్థమేకతత్వ అభ్యాస అని ఉంది. అంటే ఏకతత్వాన్ని అభ్యసించడం అంటే ధ్యానం చేయడం ద్వారా ఈ అంతరాయాలు తొలుగుతాయని ఉంది. యోగశాస్త్రంలో సూత్రం ఉంది. తత ప్రతిషేధార్థమేకతత్వ అభ్యాస. ఏకతత్వాన్ని అభ్యసిస్తే, అంటే ధ్యానిస్తే ఈ అంతరాయాలతో వచ్చిన సబబులు కూడా, అంటే ఆ 9 కాకుండా ఈ దుఃఖము, దౌర్మనస్యము, అంగమేజయత్వము, శ్వాస ప్రశ్వాస, ఈ 5, 9 5 14, ఈ 14 అంతరాయాలు తొలగిపోతాయి. ఎప్పుడు? ఏకతత్వ అభ్యాసం చేస్తే. ఏకతత్వ అభ్యాసం చేయడం ద్వారా ఈ అంతరాయాలు తొలగిపోతాయి. మరి ఏకతత్వం ఏంటిది? ఏకతత్వము అంటే ఈశ్వరతత్వం. ఈశ్వరుడు అంటే ఎవరు? ఈశ్వరుడు అంటే క్లేశ కర్మ విపాక ఆశయ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. అంటే క్లేశాలు లేనివాడు, కర్మలు లేనివాడు, విపాకము లేనివాడు, ఆశయము లేనివాడు, విశేషమైన పురుషుడు ఈశ్వరుడు. ఇంకా అతడు ఎలాంటి వాడంటే తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం. సర్వజ్ఞత ఉన్నవాడు, నిరతిశయం మార్పులు లేనివాడు జ్ఞానం లోపల. ఇంకా సా పూర్వేశమపి గురు కాళేన అనవచ్చేదాత్. ఈ వేదాన్నిచ్చిన
అంటే ఈ 4 వేదాలు ఋగ్వేదము, యజుర్వేదం, సామ, అథర్వ వేదాలను ఎవరి ద్వారానైతే మనం విన్నామో వాళ్లకు గురువు. ఋగ్వేదము అగ్ని నుంచి వచ్చింది, అగ్ని ఋషి నుంచి. యజుర్వేదము వాయు ఋషి నుంచి వచ్చింది. సామవేదము ఆదిత్య ఋషి నుంచి వచ్చింది. తర్వాత అథర్వవేదము అంగిరస ఋషి నుంచి వచ్చింది. ఈ 4 ఋషులకు గురువు ఎవరంటే పూర్వేశమపి గురువు, ఇతడే గురువు, ఈశ్వరుడే గురువు. కాలైనా అనవచ్చేదాత, అతడు కాలంతో విభజింపబడడు. ప్రతి సృష్టి ప్రారంభం లోపల 4 ఋషులయందు ఈ జ్ఞానాన్ని, వేద జ్ఞానాన్ని ప్రకటిస్తూనే ఉంటాడు. అతడు ఈశ్వరుడు. మరి అతని పేరేంటి? అతన్ని ఏ విధంగా అభ్యసించాలి? తస్య వాచక ప్రణవ, అతని పేరు ప్రణవం. తజ్జపస్థ తదర్థ భావనం. అభ్యాసం అంటే ఏంటి? ఓంకారాన్ని జపిస్తూ దాని యొక్క అర్థమైన ఈశ్వరుని భావించడం అభ్యాసం. తత్ప్రతిషేధార్థమేకతత్వ అభ్యాస. అంటే ఈ 9 విఘ్నాలను, వీటితోని సహా వచ్చే 5 సహ విఘ్నాలను, సహ అంతరాయాలను, విక్షేపాలను, ఈ యోగమలాలను తొలగించే శక్తి ఆ ఈశ్వరునికి ఉంది. ఆ ఈశ్వరుని యొక్క అభ్యాసం వల్ల. అభ్యాసం అంటే తస్యవాచక ప్రణవం తజ్జపస్థ తదర్థ భావనం. ఓంకారాన్ని జపించడము, ఓంకారం యొక్క అర్థమైన ఈశ్వరుని భావించడము అభ్యాసం అవుతుంది. అంటే ఈశ్వర ప్రాణిదానద్వ అని ఇంకో సూత్రం వస్తుంది. అంటే ఈశ్వరునికి మనము భక్తి శ్రద్ధలతోని, సమర్పణ భావంతో ఈశ్వరుని ఆజ్ఞను పాటించినప్పుడు, ఈశ్వరుని గురించి ఆలోచించినప్పుడు, స్తుతి చేసినప్పుడు మనకు ఈ అంతరాయాలన్నిటి తొలగిపోతాయి. ఈ అంతరాయాలు తొలగిపోవాలంటే ఏకతత్వ అభ్యాసం చేయాలి. ఏకతత్వం అంటే ఈశ్వరతత్వం. ఈశ్వరతత్వం అంటే ఈ వేదాలను ప్రకటించిన ఋషులకు గురువు, సర్వజ్ఞుడు, కాలంతో విభజింపబడనివాడు, క్లేశ కర్మ విపాక ఆశయాలు లేనివాడు, పురుష విశేషుడైన వాడే ఈశ్వరుడు. అతన్ని అభ్యసించాలి. అతని పేరు ఓంకారం. తస్య వాచక ప్రణవ తజ్జపస్థ తదర్థ భావనం. ఓంకారాన్ని జపించడము, భావించడమే ఏకతత్వ అభ్యాసం అవుతుంది. ఆ ఏకతత్వ అభ్యాసం వల్ల ఏమో తత్ప్రతిషేధార్థం ఏకతత్వ అభ్యాస. అంటే ఈ విఘ్నాలన్నీ తొలగిపోతాయి. కనుక ఈశ్వరుని ఉపాసించడం ద్వారా మనకు ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇవి యోగానికి అవరోధమే కాదు. జీవితంలో ఏది సాధించాలన్నా ఈ 9లో ఏదో ఒక అవరోధం వస్తేనే మనం సాధించలేము. అంటే ఆధ్యాత్మికంగా ఆనందాన్ని పొందకపోయినా భౌతిక ఆనందం పొందకపోవడానికి కూడా ఇవే కారణమవుతాయి. కనుక ఈ విఘ్నాలను తొలగించుకోవాలంటే ఈశ్వరతత్వాన్ని అభ్యాసం చేయాలి. తజ్జపస్థ తదర్థ భావనం. ఈశ్వరుడి యొక్క ఓంకారాన్ని జపించడము, ఓంకారం యొక్క అర్థమైన ఈశ్వరుని ధ్యానించడం. దీనివల్ల మన విఘ్నాలు, మన కష్టాలు, మన అవాంతరాలు తొలగిపోతాయి. మన విక్షేపాలు, మన మలినాలు తొలగిపోతాయి. అంటే అంటే ఇతన్ని మనము అంటే ఈ ఏకతత్వాన్ని అభ్యసించడం ద్వారా ఈ విఘ్నాలు మాత్రమే తొలగిపోతాయా? ఇంకేమైనా ఉపయోగం ఉందా? తతః ప్రత్యేక చేతన అధిగమో అపి అన్య అంతరాయ అభావచ్చ. అంటే ఈ అంతరాయాలు తొలగిపోవడంతో పాటు
ప్రత్యేక చేతన అధిగమో అపి. అంటే ప్రత్యేక చేతన అధిగమో అపి అంటే ప్రతి వ్యక్తిలో ఉన్న ఆ చేతనం అనేది, అంటే ఆత్మతత్వం అనేది తెలుస్తుంది. అంటే ఈశ్వరుని మనము ధ్యానించడం ద్వారా విఘ్నాలు తొలగడంతో పాటు ఆత్మదర్శనం అవుతుంది. తత్తః ప్రత్యేక చేతన అధిగమో అపి అన్య అంతరాయ అభావచ్చ. అంతరాయాలు తొలగిపోతాయి, మన యొక్క ఆత్మతత్వం తెలుస్తుంది, మన స్వరూపం మనకు తెలుస్తుంది. అంటే మనము ఈశ్వరుని ఉపాసన చేయడం ద్వారా ఈ అంతరాయాలను తొలగించుకోవచ్చు, ఆత్మతత్వాన్ని తెలుసుకోవచ్చు. ఆత్మతత్వాన్ని తెలుసుకుంటేనే మనకు పరవైరాగ్యం వస్తుంది. అంటే ఈ ప్రకృతి మీద మోజు తగ్గిపోతుంది, ఈ భౌతిక సుఖాల మీద మోజు తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ భౌతిక సుఖాల యొక్క యథార్థ స్వరూపం తెలుస్తుంది. ఈ భౌతిక సుఖాల వెనుక ఉన్న ఈ ప్రకృతి యొక్క నిర్మాణం మనకు తెలుస్తుంది. ఈ నిర్మాణానికి మూలమైన మూల ప్రకృతి తెలుస్తుంది. అంటే ఆత్మదర్శనం కలుగుతుంది అంటే ఈశ్వరుని ఉపాసన ద్వారా. అంతకుముందు ఈ పంచభూతాలు అంటే ఏంది, పంచ తన్మాత్రలు అంటే ఏంది, పంచ కర్మేంద్రియాలు అంటే ఏంది, పంచ జ్ఞానేంద్రియాలు అంటే ఏంది, మనసు అంటే ఏంది, అహంకారం అంటే ఏంది, మహాతత్వం అంటే ఏంది, తర్వాత మూల ప్రకృతి అంటే ఏంది, ఆత్మ అంటే ఏందో తెలుస్తుంది ఈశ్వరుని ఉపాసన వల్ల. ఈశ్వరుని ఉపాసన చేయడం ద్వారా 25 తత్వాల దర్శనం కలుగుతుంది. అప్పుడు ఆత్మదర్శనం కలిగిన తర్వాత ఆ ఆత్మను తెలుసుకున్న తర్వాత ప్రకృతి మూల ప్రకృతి ద్వారా ఏర్పడ్డ ఈ సమస్త జగత్తు యొక్క యథార్థ స్వరూపం తెలుస్తుంది. అప్పుడు మనకు పరవైరాగ్యం కలుగుతుంది. అంటే ఈ ప్రకృతి ద్వారా తయారు చేయబడ్డ ఈ కార్యము మీద, అంటే అవ్యక్త ప్రకృతి మీద, వ్యక్త ప్రకృతి మీద మనకు వైరాగ్య భావం కలుగుతుంది. దాన్నే పరవైరాగ్యం అంటారు. ఆ పరవైరాగ్యము ద్వారా మనము అభ్యాసము సాధన చేయడం ద్వారా, పరవైరాగ్యం వచ్చిన తర్వాత చేసే సాధన ద్వారా ఆత్మ పరమాత్మను దర్శించుకోగలదు. దాన్నే సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అంటారు. ఈ 25 తత్వాలను తెలిసేది సంప్రజ్ఞాత సమాధి. అంటే ఈశ్వరుని ఉపాసన చేయడం ద్వారా సంప్రజ్ఞాత సమాధి కలుగుతుంది. ఆ సంప్రజ్ఞాత సమాధి ద్వారా పరవైరాగ్యం కలుగుతుంది. ఆ పరవైరాగ్యం ద్వారా మనం సాధన చేయడం ద్వారా అసంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది. అసంప్రజ్ఞాత సమాధిలోని ఉన్నత స్థితి ధర్మమేఘ సమాధి ఏర్పడుతుంది. ఆ ధర్మమేఘ సమాధి నుంచి పరమాత్మ దర్శనం కలుగుతుంది. అంటే అన్నింటికంటే ముఖ్యమైనది ఈశ్వరుని ఉపాసన. ఈశ్వరుని ఉపాసన ఎలా చేయాలనేది చెప్పేది యోగ దర్శనం. తస్య వాచక ప్రణవ తజ్జపస్థ తదర్థభావనం ఈశ్వర ప్రాణిదానాద్వ తత్ప్రతిషేధార్థమేకతత్వ అభ్యాస. ఇవన్నీ ఈశ్వరుని ఉపాసనను బలపరుస్తున్నాయి. అంటే ఈశ్వరుని ఉపాసన చేయడం ద్వారా మనము ఈ అంతరాయాలను తొలగిపోవడంతో పాటు ఆత్మదర్శనాన్ని పొందుతాము. ఆత్మదర్శనం ద్వారా పరమాత్మ దర్శనం కూడా కలుగుతుంది. పరవైరాగ్యంతో సాధన చేసి అసంప్రజ్ఞాత సమాధి లేదా నిర్బీజ సమాధిని పొంది ధర్మమేఘ సమాధి అనే స్థితి ద్వారా ఆత్మ పరమాత్మను దర్శిస్తుంది. కనుక ఆత్మను పరమాత్మను మనం తెలుసుకోవాలనుకుంటే ఈశ్వరుని ఉపాసన చేయాలి. ఈశ్వరుని యొక్క ముఖ్యనామము నిజనామము ఓం. తస్య వాచక ప్రణవ, అతని యొక్క నిజనామము ముఖ్యనామము ఓం. నిజనామము అంటే అతని యొక్క నిజమైన నామం.
ముఖ్య నామం అంటే ప్రధానమైన నామం. ఈశ్వరునికి అనేక నామాలు ఉన్నాయి. తన గుణకర్మ స్వభావం బట్టి అనేక నామాలు ఉన్నాయి. కానీ ఓంకారం ద్వారా ఈశ్వరునికి అంటే ఓంకారానికి ఈశ్వరునికి మధ్య ఉన్న సంబంధము నిజ సంబంధము, ముఖ్య సంబంధం. అంటే శబ్దము, అర్థము. ఓంకారం అనే శబ్దము ఈశ్వరుని యొక్క అర్థాన్ని తెలియజేస్తుంది. మిగతా నామాలు కూడా ఉన్నాయి. మిగతా నామాలు మిగతా ప్రకృతి పదార్థముల యొక్క లక్షణాలను కూడా తెలియజేస్తాయి. మిగతా ప్రకృతి పదార్థాలకు కూడా ఆ పేర్లు ఉంటాయి. కానీ ఓంకారం మాత్రం ఈశ్వరునికి ఒక్కనికే ఉంటుంది. అంతేకాకుండా మిగతా నామాల ద్వారా ఈశ్వరుని యొక్క జ్ఞానము తక్కువ తెలుస్తుంది, ఓంకారం ద్వారా అధికంగా తెలుస్తుంది. ఓంకారం నుంచి ఈశ్వరుని యొక్క అనేక గుణకర్మ స్వభావాలు తెలుస్తాయి. మిగతా నామాల వల్ల కొంత మాత్రమే ఈశ్వరుని యొక్క జ్ఞానం కలుగుతుంది. కనుక ఓంకారాన్ని మనం జపిస్తూ ఓంకార అర్థమైన ఈశ్వరుని భావించాలి. ఓంకారం అనే శబ్దము ఈశ్వరుడు అనే అర్థాన్ని మాత్రమే తెలియజేస్తుంది. ఈశ్వరుని ఓంకారం ద్వారానే పిలవాలి. ఎందుకంటే అది అతని నిజనామము, ముఖ్యనామము. కనుక మనము ఈశ్వరుని స్తుతించడం ద్వారా ఈశ్వరుని ఏడ మనకు భక్తి శ్రద్ధలు కలుగుతాయి. ఆ భక్తి శ్రద్ధల ద్వారా మనకు జ్ఞానము కలుగుతుంది, పవిత్రత కలుగుతుంది. అంటే ఈశ్వరుని ఉపాసించడం ద్వారా మన లోపల రాజసిక తామసికాలు తగ్గిపోతాయి, శుద్ధ సాత్వికత ఏర్పడుతుంది. ఆ తర్వాత మన యొక్క యథార్థ స్వరూపము, మనస్వరూపము, ఆత్మస్వరూపము మనకు తెలుస్తుంది. కనుక ఈ అంతరాయాలన్నీ తొలగిపోతాయి. ఈశ్వరుని ఉపాసించడం ద్వారా మన లోపల ప్రజ్ఞ, పవిత్రత, ప్రసన్నత పెరుగుతాయి. కనుక ఈ వ్యాధి, స్థానము, సంశయము ఇవన్నీ ఒక్కొక్కటి తొలగిపోతాయి. వ్యాధికి కారణము మనస్సు. మనం ఈశ్వరుని ఉపాసించినప్పుడు మన మనసు పవిత్రమవుతుంది. కనుక ఆ మనసు యొక్క పవిత్రమైన భావము శరీరం మీద కూడా చూపెడుతుంది. మనస్సు నెగిటివ్ నుంచి దూరం అయితే శరీరం కూడా నెగిటివ్ నుంచి దూరం అవుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ డిసీజ్. పాజిటివ్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ పవర్. నెగిటివ్ ఎనర్జీ డిపెండ్ ఆన్ నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ ఎనర్జీ డిపెండ్ ఆన్ పాజిటివ్ థింకింగ్. కనుక మనం పాజిటివ్గా ఆలోచించే స్వభావం మనకు రావాలంటే ఈశ్వరుని ఉపాసన మించిన ఉపాసన లేదు. ఈశ్వరుని ఉపాసించడం ద్వారా మన లోపల ప్రజ్ఞ వస్తుంది, పవిత్రత వస్తుంది, ప్రసన్నత వస్తుంది. కనుక వ్యాధులు తగ్గుతాయి, స్థానము తగ్గుతుంది, సంశయము తగ్గుతుంది, ప్రమాదము తగ్గుతుంది, ఆలస్యము తగ్గుతుంది, అవిరతి తగ్గుతుంది, భ్రాంతి దర్శనం తగ్గుతుంది, అలబ్ధ భూమికత్వం తగ్గుతుంది, అనవస్థితత్వం తగ్గుతుంది. ఎందుకంటే అన్నిటికంటే పవిత్రమైన తత్వాన్ని మనం ఉపాసిస్తున్నాం కనుక మన లోపల ఉన్న ఈ మలాలన్నీ నశించిపోతాయి. చిత్త మలాలు అంటారు ఈ విఘ్నాలను. చిత్తంలోని మలినాలన్నీ నశిస్తాయి. వీటితో సహా వచ్చే దుఃఖము, దౌర్మనస్యము, అంగమేజయత్వము, ఈ శ్వాస ప్రశ్వాసల యొక్క అనియంత్రిత ఇవన్నీ తగ్గిపోతాయి ఈశ్వరుని ఉపాసించడం ద్వారా. అందుకే పతంజలి మహర్షి ఈశ్వరుని ఉపాసన అనేది ముఖ్యమని చెప్పడం జరిగింది. ఈశ్వరుని ఉపాసించే వ్యక్తి దేన్నైతే ఉపాసిస్తామో దానిలో తయారవుతాం. ఈశ్వరులాగా మనలో పవిత్రత, దయ, సత్యము, నిస్వార్థత ఇవన్నీ వస్తాయి. అవన్నీ మనను ఈ అంతరాయాల నుంచి తొలగిస్తాయి, ఆత్మదర్శనాన్ని కలిగిస్తాయి. కనుక ఈశ్వరుని ఉపాసన మన సమస్త
అంతరాయాలను తొలగిస్తుంది అనుటలో సందేహం లేదు. అంతేకాకుండా పరమాత్మ ప్రాప్తికి కూడా ఈశ్వరుని ఉపాసనే ముఖ్యము. కనుక ఈశ్వరుని ఉపాసించడం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది మానవుడికి. ఈశ్వరుని ఉపాసించే సామర్థ్యం కేవలము మానవుడికి మాత్రమే ఉంది. ఆ ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలియజేసే జ్ఞానము వేదములో ఉంది. కనుక వేదాన్ని మనం చదవడం ద్వారా ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపం తెలుస్తుంది. ఆ యథార్థ స్వరూపాన్ని ఉపాసించడం ద్వారా మన జీవితం ధన్యమైపోతుంది. కనుక వేదములో చెప్పిన ఈశ్వరతత్వాన్ని మనం తెలుసుకోవాలి. వేదము నిజమైన ఈశ్వరతత్వాన్ని తెలియజేస్తుంది. ప్రపంచానికి కావాల్సింది కూడా నిజమైన ఈశ్వరతత్వం. ఈశ్వరుడు ఒకడే, నిరాకారుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. అతడే తెలియుటకు, పొందుటకు, ఉపాసించుటకు, పూజించుటకు యోగ్యుడు. మనుషులందరూ ఏకతత్వ అభ్యాసం చేయాలి. ఏకతత్వ అభ్యాసం అనేది మనలోని దుఃఖాలను దూరం చేస్తుంది. అంటే ఆధ్యాత్మిక దుఃఖం కావచ్చు, ఆది భౌతిక దుఃఖం కావచ్చు, ఆది దైవిక దుఃఖం కావచ్చు. ఈ 3 దుఃఖాలు కూడా మన నుంచి దూరం అయిపోతాయి ఆ నిజమైన ఈశ్వరుని యొక్క ఉపాసన చేయడం ద్వారా. ఈ ఈశ్వరుణ్ణి రకరకాలుగా చెప్పడం ద్వారా రకరకాల సాంప్రదాయాలు, మతాలు, ఇవన్నీ వర్గాలు ఏర్పడ్డాయి. ఈశ్వరుడు ఒకడే కనుక ఈ మానవులందరూ ఆ ఈశ్వరుని యొక్క సంతానం. మనం అందరం ఒకటే. ఈశ్వరుడు ఒకడైనప్పుడు ఈ మానవులంతా ఒకటవుతారు. ఏకతత్వ అభ్యాసం అనేది వ్యక్తిగత అంతరాయాలను తొలగించడమే కాదు, సమాజంలో, ప్రపంచంలో ఉన్న అంతరాయాలను కూడా తొలగిస్తుంది ఈ ఏకతత్వ అభ్యాసం. నిజమైన ఈశ్వరుడి యొక్క ఉపాసన, ఓంకారం జపము, ఓంకారం యొక్క అర్థమైన ఈశ్వరుని ధ్యానము ఈ ప్రపంచాన్ని ఒకటి చేస్తుంది. కనుక మనుషులందరూ నిజమైన ఈశ్వరుని నిజమైన నామంతో ధ్యానించి అందరము అతని సంతానమని ఒకరిని ఒకరు ద్వేషించుకోకుండా అందరూ కలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ భోగాపవర్గాలను సాధించుకోవాలి. ఈశ్వరుడు యొక్క ఉద్దేశం కూడా అదే. ఈశ్వరుడు ఈ జగత్తును ఎందుకు నిర్మించాడు? లోకవత్ క్రీడా కైవల్యం, జీవులకు కైవల్య సుఖాన్ని ఇవ్వడం కోసం ఈ జగత్తును నిర్మించాడు. ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు. అతనికి ఈ జగత్తును నిర్మించుకోవాల్సిన అవసరం లేదు. ఇక ప్రకృతి పరమాణువులు అవి జడము, వాటికి ఆనందం అవసరం లేదు. మరి ఆనందం ఎవరికి అవసరం? జీవులకే. జీవుల లోపల ఆనందం లేదు, పరమాత్మ లోపల ఆనందం ఉంది. సచ్చిదానంద స్వరూపుడు, జీవుడు సచ్చిత్ స్వరూపుడు అంతే. ఆ ఆనందాన్ని ఇవ్వడం కోసము ఈశ్వరుడు ఈ ప్రకృతి పరమాలను ఈ జగత్తులాగా మార్చాడు. ప్రకాశక్రియ స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం. ఈ దృశ్యం, ఈ కనిపించే జగత్తు, ఈ కళ్ళకు కనిపించే జగత్తు ఎందుకోసం ఏర్పడింది? ఎలా ఏర్పడింది? సత్వ రజో తమో కణముల నుండి. అంటే సత్వ కణానికి ప్రకాశగుణం ఉంది, రజో కణానికి క్రియాగుణం ఉంది, తర్వాత తమో కణానికి స్థితి గుణం ఉంది. ప్రకాశ క్రియ స్థితిశీలం. ఈ 3 రకాల గుణాలు గల కణాల నుంచి భూతేంద్రియాత్మకం, భూతాలను, ఇంద్రియాలను, ఇంద్రియాలతో కూడిన ఈ శరీరాన్ని, భూతాలతో కూడిన ఈ కనిపించే జగత్తును నిర్మించాడు. ఎందుకోసం? భోగము అపవర్గము జీవునికి ఇవ్వడం కోసం. కనుక మనము ఆ అసలైన ఈశ్వరుణ్ణి ఉపాసించి ఈ భోగాన్ని అపవర్గాన్ని సాధించాలి. మనుషులందరూ ఒకటిగా ఉండి ఒకరికొకరు సహకరించుకుంటూ సత్యమైన మార్గం లోపల, ధర్మమైన మార్గం లోపల, వేద మార్గం లోపల
సనాతన ధర్మంతో అందరూ ఈ ధర్మార్థ కామోక్షాలను సాధింపజేసుకోవాలి. ఒకరికొకరు సాధించడం కోసం ప్రయత్నించాలి. ధర్మార్థ కామమోక్షాలు పరస్పరము సహకరించుకుంటూ పొందాలి. నేను ధర్మార్థ కామమోక్షాలు సాధించాలంటే ఇతరుల సహకారము, ఇతరులు ధర్మార్థ కామమోక్షాలు సాధించాలంటే నా సహకారము ఉండాలి అనే భావనతోని పరస్పరం సహకరించుకుంటూ అందరూ ధర్మార్థ కామోక్షాలను పొందాలి. ఈశ్వరుడు యొక్క ఉద్దేశాన్ని పూర్తి చేయాలి. ఎందుకంటే ఈశ్వరుడు జీవులకు సుఖాలను ఇచ్చే పనిలోనే ఉన్నాడు. అతని యొక్క డ్యూటీ, అతని యొక్క జాబ్ ఏంటంటే జీవులకు ఆనందాన్ని ఇవ్వడం. మనము అతని ఉద్దేశాన్ని గమనించి అతడి యొక్క వేద జ్ఞానాన్ని పొంది అతడు సూచించిన మార్గం లోపల ఏది చేయాలో అది చేయిస్తూ, ఏది చేయకూడదు అది చేయకుండా మనము భోగాన్ని అపవర్గాన్ని సాధించాలి. నమస్తే.